కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా డీబీటీ అనేటువంటిది 1,70,000 కోట్ల రూపాయల డబ్బును సేవ్ చేసిందని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలపైన రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలు ఏంటి? తెలంగాణ నుంచి కేసీఆర్ గారు కానీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కానీ చాలా అభ్యంతరాలు వ్యక్తం చేయడం చూశాం. లేదంటే ఈ ఒక అంశం తెలుగుదేశానికి రాబోయేటువంటి 2024లో ఒక మంచి వెపన్గా మారుతుందా? ఈ ప్రభుత్వానికి ఈ పథకాన్ని అమలు చేసేటువంటిది ఖచ్చితంగా ఒక ఛాలెంజింగ్గా ఉండబోతుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇదేమైనా ఒక మైనస్గా మారుతుందా? ఎలా ముందుకు పోతుంది? ప్రతిపక్షం చేసేటువంటి ఆరోపణలను రాజకీయ ఆరోపణలనే కొట్టిపారేస్తుందా? హాయ్ అందరికీ, NH9 వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తున్నాం, నేను ఈరోజు ఒక అంశం పైన మాట్లాడాలి. ఈ అంశం పైన చాలా భిన్నమైన వాదనలు, అపోహలు, అనుమానాలను చాలామంది వ్యక్తం చేయడం జరుగుతుంది. వీటిలోని వాస్తవాలను సంబంధించినటువంటి అంశాలపైన ఒక విధమైన ప్రిలిమినరీ రీసెర్చ్ చేయడం జరిగింది నేను. సో ఆ కోణంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలపైన అసలు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన సంస్కరణలు తీసుకురాబోతుంది, వాటిని రాష్ట్రాలు ఎలా అమలుపరచాలి అని కేంద్రం ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ సంస్కరణలపైన రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలు ఏంటి? అన్ని రాష్ట్రాలు ఈ యొక్క అభ్యంతరాలను వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనం తెలంగాణ నుంచి కేసీఆర్ గారు కానీ, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కానీ చాలా అభ్యంతరాలు వ్యక్తం చేయడం చూశాం. అలాగే చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క విద్యుత్ సంస్కరణలు మన యొక్క ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి, ఖచ్చితంగా రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉన్నాయని చాలా రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి చాలా రాష్ట్రాల్లో ఈ బిల్లును మేము సునాయాసంగా పాస్ చేసుకోవచ్చు అనేటువంటి క్రమంలో ఈ విద్యుత్ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని భావించాలా? ఈ క్రమంలో ఒకసారి వాస్తవాలేంటి, కేంద్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలనుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యుత్ పాలసీలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటని ఒకసారి నేను మీకు ముందుగా చెప్పాలనుకుంటున్నాను. తర్వాత దీనిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కరణలు, దానిపైన ప్రతిపక్షాల అభిప్రాయాలు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, ఇతర పార్టీల అభిప్రాయాలను తర్వాత చర్చించడం జరుగుతుంది. సో ముందుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి అనేటువంటి విషయాలపైన చర్చిద్దాం అనుకుంటున్నాను. సో ఈ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003కు అమెండ్మెంట్స్ను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. రేపు జరగబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి దాన్ని చట్టంగా తీసుకొచ్చేటువంటి ఆలోచనలు చేస్తుంది. సో ఆ క్రమంలో ఆ యొక్క డ్రాఫ్ట్ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, ఏ విధమైన ముఖ్యాంశాలపైన సంస్కరణలు తీసుకురాబోతున్నారు అనేటువంటి అంశాలను ఒకసారి ఆలోచిస్తే, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా డీబీటీ అనేటువంటిది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి పేమెంట్ వ్యవస్థను ఈ యొక్క ఎలక్ట్రిసిటీ విధానంలో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే సిస్టమ్ని దగ్గర 419 కేంద్ర ప్రభుత్వ స్కీమ్లలో ప్రవేశపెట్టడం, 56 మినిస్ట్రీల ద్వారా ఈ డీబీటీ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇప్పటికే దగ్గర కేంద్ర ప్రభుత్వం 1,70,000 కోట్ల రూపాయల డబ్బును సేవ్ చేసిందని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి. అంటే దగ్గర మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్తో సమానం 1,70,000 కోట్ల రూపాయల డబ్బు సేవ్ అయింది. చూస్తున్నాం మనం ఈ డీబీటీ స్కీమ్ను ముఖ్యంగా మన యొక్క గ్యాస్ వ్యవస్థలో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ గ్యాస్ వ్యవస్థలో మనం ఎప్పుడైతే నువ్వు గ్యాస్ను బుక్ చేసుకుంటావో, తర్వాత నీకు డెలివరీ అయిన వెంటనే నీకు నీ యొక్క అకౌంట్లో ఆధార్ కార్డు, నువ్వు బ్యాంక్ అకౌంట్ సీడ్ చేసి ఉంటావు కాబట్టి దాంట్లో నీకు డబ్బు పడుతుంది. ఆ డబ్బు ప్లస్ ఇంకా కొంచెం మన అమౌంట్ యాడ్ చేసి మనం ఎవరైతే సప్లయర్, ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్ అయితే హెచ్పి గ్యాస్, ఇలా ఎవరైతే సప్లయర్ ఉంటారో వాళ్ళకు మనం పే చేస్తున్నాం. సో ఈ క్రమంలో ఇలాంటి ఒక వ్యవస్థను తీసుకురావాలనేటువంటిది ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతుంది మన దేశంలో కానీ రాష్ట్రాల మధ్యన కానీ. ఇది ఒక ముఖ్యమైన పాయింట్. అలాగే ఏ రాష్ట్రంలోనైనా ప్రతి రాష్ట్రంలో స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉంటుంది. SERC అని, CERC అని ఒక 2 వ్యవస్థలు ఉంటాయి కేంద్ర పరిధిలో, రాష్ట్ర పరిధిలో. ఈ వ్యవస్థలు రాష్ట్రంలోని విద్యుత్ తారీఫులపైన కానీ, విద్యుత్ వ్యవస్థలపైన కానీ, విద్యుత్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ పైన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క కంట్రోలింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాలా. సో ఈ వ్యవస్థలు ఇప్పటికీ ఏ రాష్ట్రమో ఆ రాష్ట్ర యొక్క కమిషన్, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క చైర్పర్సన్ కానీ, మెంబర్స్ని కానీ నియమించుకునేటువంటిది పరిపాటిగా జరుగుతుంది. సో ఈ క్రమంలో ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులను వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని నియమించుకోవడం వల్ల కాంట్రాక్ట్లలో కానీ, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో కానీ, కాంట్రాక్ట్ పద్ధతులలో కానీ కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, వ్యవస్థ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి ఆరోపణలు రావడంతో ఒక సింగిల్ మెకానిజం ఉండాలా, దేశం యావత్తు ఒకే వ్యవస్థ తీసుకురావాలా అనేటువంటి క్రమంలో
ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. అంటే ఏ రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఒక సెలక్షన్ కమిటీ లేకుండా యావత్ దేశమంతా ఒకటే సెలక్షన్ కమిటీని తీసుకొని వచ్చి ఆ సెలక్షన్ కమిటీలో ఆ రాష్ట్రాల యొక్క చీఫ్ సెక్రటరీలతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన రిటైర్డ్ జడ్జి కానీ ప్రస్తుత జడ్జిని అందులో ఒక చైర్మన్గా తీసుకొని ఆ చైర్మన్ ద్వారా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క పాలక మండలను నియమించి వాటి ద్వారా మానిటరింగ్ చేయాలనేటువంటిది ఈ ప్రధానమైనటువంటి రిఫార్మ్స్లో ఒక భాగం. అలాగనే రెన్యూవబుల్ ఎనర్జీని ఇంట్రడ్యూస్ చేసి, అంటే కొత్తగా మనకు సోలారు, హైడ్రో ఎలక్ట్రిసిటీని ఇంట్రడ్యూస్ చేసి ఖచ్చితంగా ఏ రాష్ట్రమైనా తనకు ఉన్నటువంటి అవసరాలలో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ నుంచి ఖచ్చితంగా ఒక మినిమం పర్సెంటేజ్ కొనుగోలు చేయాలనేటువంటి ఒక వ్యవస్థను తీసుకురావడం. అంటే ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఏంటంటే పర్యావరణానికి నష్టం జరగకుండా ఉండేటువంటి ఒక క్రమంలో ఎప్పటికే మనకు ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది. ప్యారిస్ ఎనర్జీ అనేటువంటి అగ్రిమెంట్ పైన మన భారతదేశం సంతకం చేయడం వల్ల మనం ఖచ్చితంగా ఇలాంటి న్యూ రెన్యూవబుల్ ఎనర్జీని కూడా మనం ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో భాగంగా ఈ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీని తీసుకురావడం జరిగింది. వీటితో పాటు కొన్ని ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయడము, తర్వాత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఒక సబ్ లైసెన్సింగ్ విధానము, ఫ్రాంచైజీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చేటువంటి అమౌంట్లను డిస్కంలకు డైరెక్ట్గా వాళ్ళు ప్రభుత్వం నుంచి డిస్కంలకు పే చేస్తున్నారో అలా కాకుండా డైరెక్ట్గా ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే మన హౌస్ హోల్డ్స్ కానీ ఇక్కడ ఫార్మర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో మీరు డబ్బులు వేస్తే వాళ్ళు డైరెక్ట్గా డిస్కంలకు చెల్లిస్తారు అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకురావాలా అనేటువంటి క్రమంలో, అలాగే ఈరోజు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు చాలా నష్టాల్లో ఉన్నాయి, డిస్కంలు చాలా నష్టాల్లో ఉన్నాయి. ఈ డిస్కంల యొక్క నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఆ క్రమంలో ఈ వ్యవస్థ ఒక 10-20 సంవత్సరాలలో కొలాప్స్ అయ్యేటువంటి క్రమంలో ఈరోజు మేము ఈ వ్యవస్థను స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ట్రిబ్యునల్స్ కానీ, ఒక అథారిటీ వ్యవస్థ కానీ, తర్వాత ఎస్ఈఆర్సీ కానీ, సిఈఆర్సీ కానీ ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా ఒక స్ట్రీమ్లైన్ చేసి రాబోయేటువంటి రోజుల్లో ఒక నిర్దిష్టమైన వ్యవస్థను క్రియేట్ చేయాలనే క్రమంలో ఈ రిఫార్మ్స్ తెస్తున్నాం తప్ప రాష్ట్రాల యొక్క అధికారాన్ని కానీ, రాష్ట్రాల హక్కులను కానీ మేము ఎక్కడా తీసుకోవడం లేదనేటువంటి విషయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి ఈ మధ్యకాలంలో జూన్లో జరిగినటువంటి ఒక వీడియో కాన్ఫరెన్స్లో తను వ్యక్తం చేయడం జరిగింది. మీకు ఎలాంటి అపోహలు వద్దు, ఖచ్చితంగా మేము రాష్ట్రాల హక్కులను తీసుకోవడం లేదు, మేము కొన్ని స్ట్రీమ్లైన్ చేసి ఒక మంచి వ్యవస్థను నిర్మిస్తున్నాం తప్ప మీ హక్కులు ఎక్కడికి పోవు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది ముఖ్యంగా మనం కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి కొత్తగా తీసుకురాబోయే సంస్కరణల పైన కేంద్ర ప్రభుత్వ వాదన. ఇప్పుడు ఒకసారి మనం మన రాష్ట్రాల అభ్యంతరాలు ఏంటి, ఏ రాష్ట్రాలు ఎలా నిర్ణయాలు తీసుకోబోతున్నాయి అనేటువంటి విషయాలను ఒకసారి మనం ఆలోచిస్తే, మన భారత రాజ్యాంగం ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ. అంటే ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ అంటే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఒక కోఆర్డినేషన్ పద్ధతిలో పనిచేయాల్సి ఉంటుంది. అది మన రాజ్యాంగం నేర్పించినటువంటి మూల సూత్రం. సో ఈ సూత్రం ప్రకారము ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటి అంశము మనకు ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారము రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఉంటుంది. సో రాష్ట్ర జాబితాలో ఉండేటువంటి అంశాలకు పూర్తి హక్కులు రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్ర జాబితాలో ఉండేటువంటి అంశాలపైన కేంద్రానికి పూర్తి హక్కులు ఉంటాయి. ఈ కాన్కరెంట్ లిస్ట్ అంటారు, అంటే ఉమ్మడి జాబితా అంటారు. అంటే ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి అంశాలపైన ఇరువురికి సమానమైనటువంటి హక్కు ఉంటుంది. ఎప్పుడైతే విపత్కర పరిస్థితులు, కొంచెం ఎమర్జెన్సీ ఉంటుందో ఆ సమయంలో సహజంగానే కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ చూడాల్సింది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది కాన్కరెంట్ లిస్ట్లో ఉంది, అంటే ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం. సో ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాన్ని మీరు రాష్ట్రాల యొక్క సలహాలు తీసుకొని రాష్ట్రాలతో చర్చలు చేసిన తర్వాత అమెండ్మెంట్ చేస్తే బాగుంటుంది. కానీ మీరు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించకుండా మీరు ఒక కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి ఈరోజు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మే 17వ తేదీ ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సర్క్యులర్ ప్రకారము సంస్కరణలు తీసుకొని వస్తారో వాళ్లకు రేపు ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకు కొన్ని అడిషనల్ గ్రాంట్స్ కానీ, అడిషనల్ అప్పులు కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అనేటువంటి ఒక నిబంధనను పెట్టి, ఆ నిబంధన ద్వారా మీరు డిసెంబర్ 31, 2020 లోపల మీరు ఏదో ఒక జిల్లాలో మీ రాష్ట్రంలో ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే మీకు అప్పులు తీసుకునే విషయంలో కానీ, ఎఫ్ఆర్బిఎంలో కానీ ఒక విధమైన ఎగ్జెంప్షన్, ఒక విధమైన మీకు హక్కులు ఉంటాయి అని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది. సో ఈ క్రమంగా ఆలోచిస్తే ఏ రాష్ట్రాలు ఈ అంశాన్ని స్వీకరిస్తాయి, ఏ రాష్ట్రాలు ఈ అంశాలపైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి, అసలు ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా తనకు మెజారిటీ ఉందని చెప్పేసి పాస్ చేసుకున్నప్పటికీ కూడా అది రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయా లేదా అన్నటువంటిది $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ ఎందుకు $1 మిలియన్ ప్రశ్న అనేటువంటి అంశాన్ని చెప్పాల్సి వస్తుందంటే, మనకి ఎప్పటి నుంచో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నటువంటి యాక్ట్ ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల నుంచి ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నటువంటిది. సో ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా
ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివేటువంటి విద్యార్థులకు 25% హక్కును రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఒక పాఠశాలలో ఒక స్కూల్లో ఒక 100 మంది విద్యార్థులు ఉంటే 25% మంది పేద విద్యార్థులను చేర్పించుకొని వాళ్ళ యొక్క ఫీజును ఆ ప్రైవేట్ యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుంది అనేటువంటిది ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ యొక్క సారాంశం. కానీ ఈ రోజు వరకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఎన్ని రాష్ట్రాలు అమలుపరుచున్నాయి, ఎన్ని రాష్ట్రాలు పాటించడం లేదన్నటువంటిది మనకు అందరికీ తెలిసిన విషయమే. దగ్గర మనకున్నటువంటి 28 రాష్ట్రాల్లో కనీసం 4-5 రాష్ట్రాలు కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను అమలు పరచడం లేదు. అంటే ఈ కాన్కరెంట్ లిస్ట్ అంటే ఈ ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రాజ్యాంగంగా హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేస్తారా, అమలు చేయరా, లేదు ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం మీకు అడిషనల్గా గ్రాంట్స్ కానీ, అడిషనల్గా మీకు అప్పులు ఇస్తామనేటువంటి సూచనను అన్ని రాష్ట్రాలు స్వీకరిస్తాయా, స్వీకరించవా అనేటువంటిది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. చూడాలి మనం ఈ అంశం సైడు ఏ రాష్ట్రాలు ఎలా మొగ్గు చూపుతాయి అనేది. సో ఇక్కడ మనం మన 2 తెలుగు రాష్ట్రాల పరంగా చూసుకుంటే కేసీఆర్ గారు బహిరంగంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులను కాలరాస్తున్నారు అనేటువంటి క్రమంలో ఈ బిల్లు ఫెడరల్ వ్యవస్థకు, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. సో ఖచ్చితంగా మా రాష్ట్రం ఈ బిల్లును ఒప్పుకోదని చెప్పేసి కేసీఆర్ గారు ఇప్పటికే మీడియా ముఖంగా కానీ పత్రికా ముఖంగా కానీ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కేంద్ర ఎలక్ట్రిసిటీ బిల్ 2020కి అనుకూలంగా జీవో నెంబర్ 22ను రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఒక రాష్ట్రం పూర్తి భిన్నంగా వెళ్తుంటే ఇంకో రాష్ట్రం పూర్తి అనుకూలంగా వెళ్ళడం జరుగుతుంది. అంటే పూర్తి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం చూస్తుంటే ఈరోజు ఈ యొక్క విద్యుత్ సంస్కరణలపైన చర్చ చాలా వేడిగా జరుగుతుందనే భావించాలి మన 2 తెలుగు రాష్ట్రాల మధ్యన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇంత వేడిగా జరగడానికి ఈ విద్యుత్ చర్చ కారణాలు ఏంటంటే దీనికి చాలా నేపథ్యం ఉంది. విద్యుత్ అనేటువంటి అంశం, ఉచిత విద్యుత్ అనేటువంటి అంశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రోజు వచ్చింది, ఎప్పటి నుంచి ఈ అంశానికి దేశంలో ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన దేశంలో వచ్చినటువంటి గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ క్రమంలో దేశంలో ఎన్నో సంస్కరణలు రావడం జరిగింది. ఇదే క్రమంలో 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అప్పటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంకు యొక్క గైడ్లైన్స్కి అనుకూలంగా, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కి అనుకూలంగా మన యొక్క విద్యుత్ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి అతి తక్కువ తారీఫ్లను పెంచడము, తర్వాత చూసాం అంతకుముందు ₹50 ఉన్నటువంటి రేట్ను చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బిల్లులు పెరగడము, తర్వాత ఈ కరెంటు వ్యవస్థలో ఒక స్ట్రీమ్ లైన్ రావడము, దొంగ కరెంటు, ఇలాంటి ఎన్నో దానిలను ఆయన అరికట్టి ఒక విధంగా ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చాడు. సో ఆ క్రమంలోనే బిల్లులు పెంచడము, ఈ విద్యుత్తును కూడా ఒక ఆదాయ వనరుగా చూడాలా, మనం ఎందుకు దొంగ కరెంటును అక్రమంగా వాళ్ళని పట్టుకోకూడదు, ఇలాంటి క్రమంలో ఆ రోజు రైతులపైన కానీ హౌస్ హోల్డ్స్ పైన కానీ చాలా దాడులు జరగడం చూసాం. అంటే కరెంటు బిల్లుల పరిస్థితి చాలా భారం అయిపోతుంది, మేము పోయలేము. రాష్ట్రంలో దగ్గర ఇప్పటికే 5-6 ఏళ్ల నుంచి కరువు ఉంది. 97 నుంచి దగ్గర 2004 వరకు వరుసగా 6-7 సంవత్సరాలు మన రాష్ట్రంలో ఆ రోజు కరువు రావడం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్రం ఒక సైడు కరువుతో అల్లాడుతూ ఉంటే నువ్వు సంస్కరణలు, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, కేంద్ర ప్రభుత్వము, ప్రపంచ బ్యాంకు అనుకూలంగా మీ యొక్క విధానాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు కమ్యూనిస్టు పార్టీలు దగ్గర 120 రోజుల పాటు మన ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ధర్నా చేయడం చూసాం. ఆ తర్వాత వాళ్ళు చెల్లో అసెంబ్లీ అని ఒక కార్యక్రమానికి పిలుపివ్వడం, ఆ కార్యక్రమం పిలుపులో భాగంగా మన బషీర్బాగ్లో కాల్పులు జరగడం, ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి దేవేంద్ర గౌడ్ కానీ, ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆదేశాల ఆధారంగా కాల్పులు జరగడంతో ఆ రోజు 3-4 కార్యకర్తలు చనిపోవడం, వందలాది మంది గాయాలవ్వడం మనం చూసాం. ఆ సంఘటన మన దేశంలో కానీ రాష్ట్రంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండడం, ఆయన ఆ సంఘటన ద్వారా ఉచిత విద్యుత్తును నేను ఇస్తాను, రాష్ట్రంలో ఒక్క రైతు కూడా కన్నీరు పెట్టకూడదు, ఒక రైతు కూడా కరెంటు బిల్లులు భారం కాకూడదు అనేటువంటి క్రమంలో ఉచిత విద్యుత్ అనేటువంటి పథకాన్ని ఆ రోజు ఆయన తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే ఉచిత విద్యుత్ అనేటువంటి ఒక చర్చ ఆ రోజు మన దేశవ్యాప్తంగా జరిగింది. 2004 తర్వాత దేశంలో చాలా రాష్ట్రాలు రైతులకు ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టడం మనం చూస్తున్నాం. అంటే ఆ రోజు బషీర్బాగ్ కాల్పుల సంఘటన కావచ్చు, 2003 తర్వాత ప్రజా పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ద్వారా 2004 నుంచి ఈ రోజు వరకు మన 2 రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ అన్నటువంటిది రైతులకు చాలా నిరాటంకంగా జరుగుతుంది. ఏ విధమైనటువంటి
విద్యుత్ మీటర్లు కానీ, ఏ విధమైనటువంటి మానిటరింగ్ కానీ, ఏ విధమైనటువంటి కంట్రోలింగ్ వ్యవస్థ లేకుండా రైతులు ఎంత విద్యుత్ కావాలంటే అంత విద్యుత్ను వాడుకునడానికి వెసులుబాటు రైతులకు లభించిందనే చెప్పాలా. ఈ ఉద్యమం ద్వారా కానీ, రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ హామీ ద్వారా. తర్వాత 2009లో కూడా తనే ముఖ్యమంత్రి కావడం, అలాగే కొనసాగించడం. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం, ఆయన కూడా ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అలాగే నిరంతరాయంగా కొనసాగించడం మనం చూస్తున్నాం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసి 2019లో అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిన సందర్భంగా ఈ యొక్క విద్యుత్ రంగంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నేను కొన్ని సంస్కరణలు తీసుకొని రాబోతున్నాను అని చెప్పేసి జీవో నెంబర్ 22ను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ జీవో నెంబర్ 22 ఏ అంశాలను అడ్రస్ చేస్తుందంటే, మన రాష్ట్రంలో దగ్గర 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లు లీగలైజ్గా ఉన్నాయి. దగ్గర 2 లక్షల అక్రమ కనెక్షన్లు ఉన్నాయి. సో ఈ క్రమంలో మేము ఒక స్ట్రీమ్లైన్ చేసి ఈ యొక్క విద్యుత్ వ్యవస్థను ఒక కంట్రోలింగ్ చేసి మానిటరింగ్ చేస్తూ రాబోయే 30 సంవత్సరాలకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఒక మంచి మెకానిజం తీసుకురాబోతున్నాము. అలాగనే రైతులకు ఏ విధమైనటువంటి భారం ఉండదు, విద్యుత్ మీటర్లను బిగిస్తాము. సో ఖచ్చితంగా దీన్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు, ఖచ్చితంగా రైతులకు భరోసా ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు జీవో నెంబర్ 22 ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వంలో కూడా వాళ్ళు ప్రకటనలు ఇవ్వడం చూస్తున్నాం. అంటే మీకున్నటువంటి సందేహాలకు మీరు భయపడొద్దు, మేము నివృత్తి చేస్తాము, ఏ ఒక్క రైతు తన ప్యాకెట్ నుంచి ఒక్క పైసా కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, ప్రతి పైసా ప్రభుత్వమే భరిస్తుంది అని ప్రభుత్వం జీవోలో క్లియర్గా చెప్పడం చూస్తున్నాం. కానీ ఇక్కడ క్లియర్గా జీవోలో చెప్పినంత మాత్రాన ఇంప్లిమెంటేషన్లో అది జరుగుతుందా లేదా అనేటువంటి ఎన్నో అనుమానాలను ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ, ఇతర పార్టీలు వ్యక్తం చేయడం చూస్తున్నాం. ఒకసారి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇవైతే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు చాలా నష్టాల్లో కూరుకుపోతున్నాయి. వాటికి ఏ ప్రభుత్వం వచ్చినా బకాయిలు అప్పుల రూపంలో వేల కోట్లు పెడుతున్నారు. సో ఆ క్రమంలో రాబోయేటువంటి ప్రభుత్వాలపైన ఆ బడ్డన్ పడుతుంది. ఈ వ్యవస్థ ఇలాగే నిరాటంకంగా కొనసాగితే ఈ వ్యవస్థ వలన ఈ విద్యుత్ అనేటువంటిది రాబోయే రోజులలో సప్లై చేయడం చాలా కష్టతరం అవుతుంది, మేము స్ట్రీమ్లైన్ చేద్దాం అనుకునే విషయంలో వాళ్ళు జీవోలో చెప్పడం జరిగింది. అసలు ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఈ విద్యుత్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, ఇందులో 3 వ్యవస్థలు ఉంటాయి. ముఖ్యంగా జనరేషన్ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి వ్యవస్థలు ఉంటాయి. అంటే జనరేషన్ అంటే ఏంటంటే, మనం చూసాం నిన్ననే శ్రీశైలం ఎడమగట్టు కుడిగట్టు కాలువ ఎడమగట్టు కాలువ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగిందని. అంటే అక్కడ విద్యుత్ను ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. హై లెవెల్ వోల్టేజ్ విద్యుత్ అక్కడ ప్రొడక్షన్ చేసి వాటి ద్వారా ట్రాన్స్మిషన్ సిస్టమ్ ద్వారా మన ఊర్లలో, మన పట్టణాలలో ఉన్నటువంటి సబ్స్టేషన్లకన్నీ పవర్ సప్లై చేస్తారు. అక్కడి నుంచి మన విలేజెస్కి కానీ, మన ఇళ్ళకి కానీ, మన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కానీ పవర్ సప్లై చేస్తారు. దీన్ని ఏంటంటే జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. సో ఈ క్రమంలో వ్యవస్థ పనిచేయడం జరుగుతుంది. ఈరోజు జనరేషన్ చేసే వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళు పే చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ప్రభుత్వం సబ్సిడీల రూపంలో ఇస్తుంది. ఈరోజు ప్రభుత్వం సబ్సిడీల రూపంలో వాళ్ళకు పే చేయడము, వాళ్ళు జనరేషన్ వాళ్ళకు పే చేయడము, సో వాళ్ళ మధ్యన జరిగేటువంటి ఒప్పందాలు కూడా ఏ ప్రభుత్వాలు ఉంటే వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటున్నారు. వేల కోట్ల అవినీతి జరుగుతుంది. దీనికి ఒక అకౌంటబిలిటీ లేదు, ఒక ట్రాన్స్పరెన్సీ విధానము లేదు. సో ఈ క్రమంలో అసలు ఎంతమంది ఎన్ని యూనిట్లు కన్జంప్షన్ ఉంది, ఎన్ని అక్రమ కనెక్షన్లు ఉన్నాయి, ఎవరు దీన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలా, ఎవరు బాధ్యతాయుతమైన మెకానిజంలో ఉండాలా, సో ఇలాంటి వాటిపైన ఒక కంట్రోలింగ్ లేదు. ఇలాంటి ఎన్నో లూప్ హోల్స్ను ఎన్నో వాటిపైన ఒక నివారణ చర్యలు తీసుకొని ఒక స్ట్రీమ్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలా అనే క్రమంలో మేము ఈ జీవో తీసుకురావడం జరిగిందని చెప్పేసి వాళ్ళు జీవోలో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, జీవోలో ఎంత క్లియర్గా చెప్పినా రేపు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసరికి వాస్తవంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు జీవోలో ఈరోజు క్లియర్గా ఏం చెప్తున్నారంటే, మేము ప్రతి రైతుకు కనెక్షన్ను మేమే మీటర్ బిగిస్తాము, ఇప్పుడు ఉన్నటువంటి కనెక్షన్స్ అందరికీ ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తాము, ఆ అకౌంట్లో మేము డబ్బు వేయడం జరుగుతుంది, వాళ్ళకి ఎన్ని మీటర్ల రీడింగ్ వస్తుందో దాని ప్రకారం మేము డబ్బు వేస్తాము, ఆ డబ్బును వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ప్రతిపక్ష పార్టీలు కానీ వేరే వాళ్ళు కానీ వ్యక్తం చేసేటువంటి అంశాలు ఏంటంటే, ఈరోజు మీరు మీటర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది, రైతులకు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఏంది, మీరు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలని సరిగా మాట్లాడుకొని
ఒక మంచి వ్యవస్థను మీరే ఏర్పాటు చేసుకోవచ్చు కదా, రైతులకు ఎందుకు అకౌంట్లలో వేయడము మళ్ళీ వాళ్ళు పే చేయడం అనేటువంటి అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాగనే మీరు రైతులకు పే చేస్తున్నారు, ఆ డబ్బు ఒకవేళ బ్యాంకు రైతులు అంతకుముందే అప్పులు ఉంటే కట్ చేసుకుంటారేమో కదా అనేటువంటి విషయాలు కూడా చర్చించడం చూస్తున్నాం, అక్కడక్కడ అభ్యంతరాలు చూస్తున్నాం. ఇక్కడ ఈ విషయాలకు ప్రభుత్వం చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, సహజంగా ఎస్క్రో అకౌంట్ అంటారు. ఎస్క్రో అకౌంట్ ఏంటంటే ఒక పర్పస్తో కేవలం ఒక పర్పస్ కోసం ఓపెన్ చేసేటువంటి అకౌంట్ను ఎస్క్రో అకౌంట్ అంటారు. అంటే ఏ పర్పస్కి అయితే ఆ అకౌంట్ ఓపెన్ చేశారో ఆ పర్పస్కే ఆ అకౌంట్లో మనీ ఉపయోగించాల్సి ఉంటుంది, ఏ క్రెడిట్ అయినా కూడా డెబిట్ అయినా కూడా. సో ఆ క్రమంలో ఆ పర్పస్కే వాడతారు తప్ప ఆ మనీని సొంతంగా వాడుకోవడానికి కానీ వేరే అవసరాలకు బ్యాంకులు కట్ చేసుకోవడానికి కానీ అవకాశం ఉండదని చెప్పేసి ఈరోజు జీవోలో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఉండేటువంటి అభ్యంతరాలు ఏంటంటే, సరే మీరు డబ్బు రైతుల అకౌంట్లో వేస్తారు, రైతు అకౌంట్లో వేసిన తర్వాత రైతు ఈరోజు 10వ తేదో 11వ తేదో రైతు అకౌంట్లో పడుతుంది, రైతు 14వ తేదో 15వ తేదో బిల్లు కట్టాల్సి ఉంటాడు సహజంగా. కానీ రైతుకి ఏదైనా అవసరం వచ్చి 11వ తేదో 12వ తేదో రైతుకు ఆ 3,000 4,000 రూపాయలు సగటున యావరేజ్గా ఒక మార్జినల్ ఫార్మర్కు 2 నుంచి 5 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతుకు సగటున 3,000 నుంచి 5,000 రూపాయల కరెంటు బిల్లు వస్తుందని దేశవ్యాప్తంగా ఒక అంచనా, ఒక సర్వే ప్రకారం. సో ఆ క్రమంలో వాళ్ళ అకౌంట్లో 3,000 4,000 పడి ఉంటుంది. ఆ రైతుకు సహజంగా 10వ తేదీ క్రెడిట్ అయి ఉంటుంది, అతనికి 11వ రోజు 12వ తేదో ఏదైనా ఒక వ్యక్తిగత అవసరం వచ్చి తను డ్రా చేసుకునేటువంటి వెసులుబాటు ఉందా, ఒకవేళ వెసులుబాటు లేకుండా అటు నుంచి అటే డిస్కమ్లకు ట్రాన్స్ఫర్ అవుతుందా, ఒకవేళ వెసులుబాటు ఉండి రైతు డ్రా చేసుకుంటే తర్వాత రైతు పే చేయలేకపోతే దానికి ఎవరు ఆన్సరబుల్, ఎవరు రెస్పాన్సిబిలిటీ, రైతు పే చేయలేదనే క్రమంలో ఆ రోజు మళ్ళీ డిస్కమ్స్ వచ్చేసి తన యొక్క కనెక్షన్ కట్ చేస్తే రైతు యొక్క వ్యవసాయానికి కావాల్సినటువంటి నీరు అందుతుందా లేదా అనేటువంటిది ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. ఇక్కడ జీవోలో కూడా వాళ్ళు ఏంటంటే ఎవరి ప్రమేయం లేకుండా రైతు అకౌంట్లో నుంచి అక్కడికి డబ్బు జమ అవుతుంది అని చెప్పడం చూసాం. అలాగే ఈ అకౌంట్లన్నీ ఆర్థిక శాఖ ఓపెన్ చేస్తుంది, రైతులకు ఎవరైతే కనెక్షన్స్ ఉంటాయో వాళ్ళ పేరు మీద ఆర్థిక శాఖ అకౌంట్ ఓపెన్ చేస్తుంది. సో కాబట్టి ఆ అకౌంట్ పైన నియంత్రణ కూడా ఆర్థిక శాఖకే ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈరోజు మనం జనధన్ అనేటువంటి పేరు మీద కొన్ని లక్షల కోట్ల అకౌంట్లను ఓపెన్ చేయడం జరిగింది. ఆ అకౌంట్లు సరిగా ఆపరేట్ కాక ఈరోజు ఆ అకౌంట్లన్నీ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్స్గా వెళ్ళిపోవడము, మళ్ళీ మనకు మినిమం బ్యాలెన్స్ లేదని చెప్పి డబ్బులు కట్ చేయడము, ఇలాంటి ఎన్నో బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో కూడా కొన్ని చాలా ఇబ్బందులను చూస్తున్నాం. సో ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా బిగినింగ్లో కొన్ని అభ్యంతరాలు ఉంటాయి, కొన్ని మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, మేము ఏదైతే డీబీటీ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వంలోని 419 పథకాలలో ప్రవేశపెట్టడం ద్వారా దగ్గర 1,70,000 కోట్ల రూపాయల డబ్బు మాకు సేవ్ అయింది కేంద్ర ప్రభుత్వానికి అని చెప్తున్నారు. అంటే ఇది ఒక మంచి ప్రక్రియనే చూడాలి. ఎందుకంటే ఫైనల్గా ఏ రోజైనా కూడా ఖచ్చితంగా మన యొక్క బడ్జెట్ పైననే ఆధారపడి ఉంటుంది, రాష్ట్రాల యొక్క ఆదాయ వ్యయాలపైననే, నిర్వహణపైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో ఈ డీబీటీ వ్యవస్థ ద్వారా మంచి జరిగితే మనం ఆహ్వానించవచ్చు ఒక యాంగిల్లో చూస్తే. ఎందుకంటే అన్ని లక్షల కోట్ల డబ్బు సేవ్ అవుతుందన్నప్పుడు ఆహ్వానించడంలో కూడా తప్పు లేదు. మనం చూసాం, ఇదే 2004లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆధార్ వ్యవస్థను కానీ, ఈ గ్యాస్లకు మేము సబ్సిడీ లింక్ చేస్తామన్నప్పుడు ఆయన విభేదించడము, ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం, ఈ ఆధార్ వలన ఏం జరుగుతుంది, ఆధారు సామాన్యుల యొక్క ప్రైవసీని దెబ్బతీస్తుంది, డేటా షేర్ అవుతుంది, ఈ డేటా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పి ఆ రోజు విమర్శించినటువంటి ముఖ్యమంత్రి తను ప్రధానమంత్రి అయిన తర్వాత అదే వ్యవస్థలను ఇంప్లిమెంట్ చేయడం చూసాం. అదే క్రమంలో ఈరోజు అన్ని విషయాలలో ఆధార్ కార్డులను లింక్ చేస్తా, డీబీటీ స్కీమ్స్ను ప్రవేశపెడతా ఒక దేశంలో ఒక మంచి పేమెంట్ వ్యవస్థకు అడుగులు పడుతున్నాయనే భావించాలి మనం. సో అదే క్రమంలో మంచి జరిగితే మనం అందరము ఇలాంటి పథకాలను ఆశించాలని, లేదు రైతులకు ఎలాంటి అపోహలు లేకుండా భరోసాన ఇచ్చి ఈ రైతులకు ఉచిత విద్యుత్ మేము ఏదైతే ప్రమాణం చేశామో మా మేనిఫెస్టోలో 9 గంటల పాటు పగటి పూట రైతులకు ఉచిత విద్యుత్కు ఎలాంటి ఆటంకం ఉండదు, ఈ సిస్టంలో రేపొద్దున ఏదైనా రైతుకు ఇబ్బంది వచ్చినా కూడా డిస్కంలో నుంచి కరెంటు కట్ చేయడం కానీ, వాళ్ళ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం కానీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు అనేటువంటి భరోసాను కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. ముఖ్యంగా మనం ఇక్కడ ఒకసారి రాజకీయాల గురించి కూడా మాట్లాడితే, విద్యుత్ సంస్కరణలను చంద్రబాబు నాయుడు బలోపేతం చేసి తర్వాత ఒక మంచి మెకానిజాన్ని ఏర్పాటు చేయడం వల్లనే రాజశేఖర రెడ్డి గారు 2004 2009లో ఆయనకు ఉచిత విద్యుత్ సాధ్యమైందని చెప్పేసి
అని 2009 ఎలక్షన్ల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తానన్నప్పుడు ఉచిత విద్యుత్ అన్నటువంటిది అసాధ్యము, మీరు కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి క్రమంలో కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగడం, ఇప్పటికీ కొనసాగడం చూస్తున్నాం. సో ఇన్ని చర్యల మధ్యన, ఇన్ని భిన్నాభిప్రాయాల మధ్యన ఈరోజు ప్రభుత్వం రేపు సక్రమంగా అమలు చేస్తుందా, లేకపోతే దీని వలన ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, లేదంటే ఈ యొక్క అంశం తెలుగుదేశానికి రాబోయేటువంటి 2024లో ఒక మంచి వెపన్గా మారుతుందా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇదేమైనా ఒక మైనస్గా మారుతుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే కొందరు మంత్రులు కూడా రైతులు పే చేయాల్సి వస్తే నేను ఈరోజే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడడం కూడా చూసాం. సో ఇలాంటి భిన్న వాదనల మధ్యన ఈ ప్రభుత్వానికి ఈ పథకాన్ని అమలు చేసేటువంటిది ఖచ్చితంగా ఒక ఛాలెంజింగ్గా ఉండబోతుంది. ఈ పథకంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే ప్రభుత్వానికి మంచి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. అలాగే ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యి చిన్న సన్నకారు రైతులకు ఈ డిస్కంల నుంచి ఏమైనా ఆటంకాలు ఎదురైతే ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ విద్యుత్ అనేటువంటిది భారతదేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఎంతో మౌలిక రంగంలో విద్యుత్కు చాలా ప్రముఖ పాత్ర ఉంది. అంటే ఈ ప్రాజెక్ట్స్ కానీ, పరిశ్రమలు కానీ, రైతులు కానీ, హౌస్ హోల్డింగ్స్ కానీ ప్రతి వారికి విద్యుత్ అవసరం. అంటే ఈ విద్యుత్ ఎంత ముఖ్యమైనటువంటి అంశం అంటే చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఒక దేశ అభివృద్ధిలో. సో ఇలాంటి అంశం పైన మనం తీసుకునేటువంటి నిర్ణయంలో ఏ విధమైనటువంటి అన్సర్టినిటీ కానీ, ఏ విధమైనటువంటి ఆర్డిల్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఎలా ముందుకు పోతుంది, ప్రతిపక్షం చేసేటువంటి ఆరోపణలను రాజకీయ ఆరోపణలనే కొట్టిపారేస్తుందా, లేకపోతే ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఖచ్చితంగా ముందుకు వచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా ఈ వ్యవస్థ ద్వారా ఒక మంచి నాణ్యమైనటువంటి విద్యుత్ను, క్వాలిటీ విద్యుత్ను రైతులకు అందించి డిస్కంలను నష్టాల నుంచి బయటపడేసి ప్రభుత్వం ఏదైతే 30 సంవత్సరాల పాటు ఈ పథకానికి ఆటంకం లేకుండా విద్యుత్ అందిస్తుంది అనేటువంటి ప్రామిస్ సైడ్ నిలబడుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. చూద్దాం మరి. థ్యాంక్ యూ.